ప్రియమైన తల్లిదండ్రులకు నమస్కారం. మీ పిల్లల ఆరోగ్యం గురించి మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారా? మీ చిన్నారికి దగ్గు, జలుబు, జ్వరం లేదా కడుపు సంబంధిత సమస్యలు వస్తూనే ఉండటం వల్ల మీరు డాక్టర్ను చాలా తరచుగా సందర్శిస్తున్నారా? మీరు ఒంటరిగా లేరు. ఈరోజు మనం మీ పిల్లల ఆరోగ్యాన్ని నిజంగా మార్చగల ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. దానిని ఇంటగ్రేటివ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే అల్లోపతి మరియు హోమియోపతి రెండింటి యొక్క బలాలను కలపడం. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది ఒక వైద్య విధానాన్ని మరొక దానికంటే ఎంచుకోవడం గురించి కాదుగాని వేగంగా ఉపశమనం, మెరుగైన రోగనిరోధక శక్తి మరియు దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం మీ డాక్టర్తో కలిసి రెండింటినీ సరైన మార్గంలో ఉపయోగించడం. మీ పిల్లలకు తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు, అధిక జ్వరం, ఇన్ఫెక్షన్ లేదా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి వంటి వాటికి అల్లోపతి లేదా ఆధునిక వైద్యం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వేగంగా పనిచేస్తుంది, లక్షణాలను నియంత్రిస్తుంది మరియు ప్రాణాలను కాపాడుతుంది. కాని కాలక్రమేణా రోగనిరోధక శక్తిని పెంపొందించడం గురించి ఏమిటి? తద్వారా మీ పిల్లలు మొదటినుంచి అంత తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. ఇక్కడే హోమియోపతి వస్తుంది. హోమియోపతి మందులు సున్నితంగా, సహజంగా ఉంటాయి మరియు వాటికి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవు. అవి మీ పిల్లల రోగనిరోధక ప్రతిస్పందనను బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్ల యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి మరియు యాంటీబయాటిక్స్పై ఆధారపడటాన్ని కూడా తగ్గించడానికి సహాయపడతాయి. ఇది పనిచేస్తున్నట్లు చాలా నిజజీవిత ఉదాహరణలున్నాయి. ఒకప్పుడు ప్రతి నెల అనారోగ్యానికి గురయ్యే తమ పిల్లలు 2 వైద్య విధానాలను కలపడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటం ప్రారంభించారని తల్లిదండ్రులు నివేదించారు. మరియు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, వైద్యశాస్త్రం కూడా దీనిని సమర్థిస్తుంది. ఉదాహరణకు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో హోమియోపతి మందులు ఇచ్చిన 2 ఏళ్లలోపు పిల్లలకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉన్నాయని మరియు సాధారణ చికిత్స పొందిన వారికంటే తక్కువ యాంటీబయాటిక్స్ను ఉపయోగించారని తేలింది. ఇది చాలా ముఖ్యమైన విషయం, ముఖ్యంగా మనం యాంటీబయాటిక్ నిరోధకతతో పోరాడటానికి మరియు సహజ రోగనిరోధక శక్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. అలాగే జీవనశైలి యొక్క ప్రాముఖ్యతను మరచిపోవద్దు. ఉత్తమ మందులు ఉన్నప్పటికీ పిల్లలకు తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, బహిరంగ క్రీడలు మరియు తక్కువ స్క్రీన్ టైంతో కూడిన మంచి దినచర్య అవసరం. సమగ్ర సంరక్షణలో ఈ అలవాట్లు కూడా ఉన్నాయి. మీ పిల్లవాడిని మొత్తంగా చూడటం కేవలం వ్యాధికి చికిత్స చేయడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడం. కాబట్టి మీ పిల్లలు పదే పదే అనారోగ్యానికి గురవుతుంటే నిరాశ చెందకండి. ఇంటగ్రేటివ్ ట్రీట్మెంట్ను ప్రయత్నించండి. చాలామంది తల్లిదండ్రులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు మరియు వారి పిల్లలు ఇప్పుడు ఆరోగ్యంగా, మరింత చురుకుగా ఉన్నారు మరియు పాఠశాలకు వెళ్లడం తక్కువగా మానేస్తున్నారు. వాస్తవానికి ఇది అద్భుతమైన వైద్యం కాదు మరియు ఫలితాలు ఒక్క రాత్రిలో రావు. కానీ మీరు కొన్ని నెలలు ప్రయత్నిస్తే మీరు నిజమైన మార్పును చూడటం ప్రారంభించవచ్చు. కాబట్టి అల్లోపతి మరియు హోమియోపతి రెండింటితో ఇంటగ్రేటివ్ ట్రీట్మెంట్ అందించే నిపుణుడిని మీరు ఎక్కడ కనుగొనగలరు? సమాధానమేమిటంటే హైదరాబాద్లోని సిమ్స్ మెడికల్ సెంటర్. మీరు దీన్ని ప్రయత్నించాలనుకుంటే మీరు కనీసం 6 నెలల పాటు మా నుండి చికిత్స తీసుకోవచ్చు. మీరు చికిత్స కోసం వ్యక్తిగతంగా మమ్మల్ని సందర్శించవచ్చు లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. కేవలం జబ్బుకు మందులు వాడే తరం కాకుండా నిజంగా ఆరోగ్యకరమైన తరాన్ని నిర్మిద్దాం. ఈ వీడియో మీకు సహాయకరంగా ఉంటే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అవును, మీ పిల్లలను ప్రతిరోజూ నవ్వుతూ, ఆడుతూ మరియు బలంగా ఎదుగుతూ ఉండనివ్వండి. తదుపరి వీడియోలో కలుద్దాం.